నాగబంధం సినిమా చూశారు కదా? ఎలా అనిపించింది? విజువల్ కోసం కథ, కథ కోసం విజువలా? కథలో ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ విజువల్ గ్రాండియర్ అనేది సినిమాని బతికించుతుంది. పులిని చూసి నక్కవాత పెట్టుకోవటం అని ఓ సామెత ఉంది మనకి. సినిమా విజువల్గా ఉండాలి, ప్రేక్షకులకి కొత్త లోకాలు చూపించాలి, ప్రజెంట్ సొసైటీని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం కథలో అనే భ్రమలోకి వెళ్ళి ఈ గందరగోళం అంతా కూడా నాగబంధంగా మారింది. అక్కడ ఒక మిస్ఫైర్ అయినటువంటి అటెంప్ట్ లాగా మిగిలింది అది. భరద్వాజ గారు, నాగబంధం సినిమా చూశారు కదా? ఎలా అనిపించింది? అది ఒక విజువల్ గ్రాండియర్గా చెప్పుకుంటూ వచ్చారు. అంటే విజువల్ కోసం కథ, కథ కోసం విజువలా అనేది ఒక ప్రశ్న వేసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో. ఆడియన్స్ వేసుకుంటున్నారు. అంటే ప్రేక్షకులకి కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం ద్వారా సినిమాని హిట్ చేయొచ్చు, దాని రేంజ్ పెంచవచ్చు అనేది ఒక నమ్మకం స్థిరపడింది. అది బాగానే ఉంది. కానీ మీరు చేసేటువంటి విజువల్ గ్రాండియర్ కావచ్చు, మీరు నడిపేటువంటి కథ కావచ్చు, అంటే ఆ విజువల్ గ్రాండియర్ని సస్టైన్ చేసేటువంటి కథ ఉండాలి కదా. ఆ కథలో ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ విజువల్ గ్రాండియర్ అనేది సినిమాని బతికించదు, పైగా బర్డెన్ అవుతుంది అది. ఓకే. అలా బర్డెన్గా మారినటువంటి సినిమాలు ఇంతకు ముందు కూడా వచ్చినాయి. అంటే ఒక సినిమాని చూసి, అంటే పులిని చూసి నక్కవాత పెట్టుకోవటం అని ఓ సామెత ఉంది మనకి. అలాంటి గందరగోళం, అంటే ఒక పెద్ద గ్రాండ్ పిక్చర్ వచ్చేసిన తర్వాత దాని ఇన్స్పిరేషన్తో కొన్ని సినిమాలు తయారవుతాయి. ఆ తయారైన సినిమాలు దానిలాగా ఆర్గానిక్గా లేకపోవడం, దాని డిజైన్లో వెళ్ళాలి అని అనుకోవడంతో లిమిటేషన్స్కి అయిపోయి, ఆ లిమిటేషన్స్ తమకి తాము విధించుకున్న లిమిటేషన్స్లో తామే బందీలు అయిపోయి, అవతల వాళ్ళకి ఏదో జస్టిఫికేషన్ కోసం చెప్పిన అంశాలను కథలోకి పట్టుకొచ్చి ఈ గందరగోళం అంతా కూడా నాగబంధంగా మారింది అక్కడ. ఓకే. అంటే విరాట్ కర్ణ అతను చాలా ఎక్స్పెక్ట్ చేశాడు ఈ సినిమా నుంచి. అలాగే అభిషేక్ నామా డైరెక్టర్గా ఆయనే కథ, ఆయనే స్క్రీన్ ప్లే, మొత్తం ఆయన బాధ్యతే అని చెప్పారు. అంటే విజువల్ గ్రాండియర్ అని అనుకున్నారు, కానీ కథలో 2 లేయర్స్లో నడిచింది అది. అంటే ఇంటర్వెల్ వరకు ఒక కథ, ఇంటర్వెల్ తర్వాత ఒక కథ, ఇంటర్వెల్ తర్వాత చాలా అంశాలు పట్టుకొచ్చేసి, అంటే ప్రజెంట్ సొసైటీని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం కథలో అనే భ్రమలోకి వెళ్ళి ఒరిజినల్గా చెప్పినటువంటి కథకి సంబంధం లేని విషయాలన్నీ ఓకే సెకండ్ హాఫ్లో తీసుకొచ్చేసారు. అది భారతదేశం మీదకి ముస్లిం దండయాత్రల దగ్గర నుంచి మొదలు పెడితే హిందూ మతము, సనాతన ధర్మము, ఇవన్నీ పట్టుకొచ్చేసి నిజానికి ఒక ఊరి కథగా, ఒక నమ్మకాల నేపథ్యంలో జరిగేటువంటి వ్యవహారంగా అలా నడిపేసి ఉంటే సినిమా ఒక సింగిల్ స్ట్రెచ్లో జనాలకి కనెక్ట్ అయ్యేది, ఎమోషన్స్ అవి పండేవి. మీరు ఎప్పుడైతే అనేక అంశాలను తీసుకొచ్చేసి దానిలో మిక్స్ చేశారో, వీటిలో కొన్ని రిపీటెడ్గా నడుస్తాయి. ఎప్పుడైతే ఈ రిపీట్ అవుతున్నాయి విషయాలు అనేది ఆడియన్స్కి అనిపించిందో అక్కడి నుంచి డిస్కనెక్ట్ అవ్వటం మొదలవుతుంది. ఓకే. అలా డిస్కనెక్ట్ అయ్యేటువంటి కంటెంట్ సెకండ్ హాఫ్లో ఎక్కువ దొరికింది ఈ సినిమాకి సంబంధించి. ఆ దొరలటం వలన ఫైనల్గా బయటకు వచ్చేటువంటి ప్రేక్షకుడు ఒక ప్రాపర్ ఫీల్తో బయటకు రాడు. ఓకే. అలా ఒక మిస్ఫైర్ అయినటువంటి అటెంప్ట్ లాగా మిగిలింది అది నాగబంధం. అలా కాకుండా వాళ్ళు విజువల్ గ్రాండియర్ అనుకున్నారు. ఓకే, సినిమా విజువల్గా ఉండాలి, ప్రేక్షకులకి కొత్త లోకాలు చూపించాలి, పైగా మీ దగ్గర చాలా అంటే రకరకాల కంటెంట్ రాసుకున్నారు వాళ్ళు ముందే. అది పద్మనాభ స్వామి ఆలయం కావచ్చు, ఆ 8వ గదో 9వ గదో ఎపిసోడ్ మనం సంవత్సరాల తరబడి వింటున్నాము. అది నిధి నుంచి ఇవన్నీ పట్టుకొచ్చేసి ఒక దగ్గర పెట్టుకుని వీటి ప్రాతిపదిక మీద వెళ్ళాలనుకున్నారు. అనుకుని అది అలా క్యారెక్టర్స్ మధ్య ఊరి సమస్యగా అక్కడ వరకే కన్ఫైన్ అయిపోయి ఉంటే అది డెఫినెట్గా జనాలకి కొంచెం దానిలో ఇంకేవైనా కొత్త ఎలిమెంట్స్, అలాగే అంటే అది బ్రహ్మకమలం చుట్టూ తిప్పారు. నాగబంధనం వేసింది లోకానికి. ఆ నాగబంధాన్ని విడిపించడానికి బ్రహ్మకమలం అనే ఎలిమెంట్ని పెట్టారు. అంతే. ఆ బ్రహ్మకమలం చుట్టూ తిప్పే ప్రయత్నం చేశారు, కానీ అదే అలా నడిచుంటే బాగానే ఉండేది. అదే మీరు చెప్పినట్టు అక్కడ వరకే లిమిట్ అయిపోయి
దాని చుట్టూ కథని నడుపుతూ అక్కడ ఇంకేవైనా 4-5 ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ వేసుకుని అలాగే కొంచెం ఎంటర్టైన్మెంట్ జోడించుకుంటూ అలా వెళ్ళి లాక్ చేసుకుంటూ సెకండ్ హాఫ్ని ఇంట్రెస్టింగ్గా నడిపేసుంటే అయిపోయేది. మీరు ఎప్పుడైతే డీవియేట్ అంటే ఒరిజినల్ లైన్లో నుంచి డీవియేట్ అయిపోయి బయట వ్యవహారాలన్నీ కథలోకి పట్టుకొచ్చేసి ఆడియన్స్ని చాలా విషయాలు చెప్పి గందరగోళపరచకుండా ఉండుంటే అది మంచి సినిమా అయి ఉండేది. అదేలేండి. ఎప్పుడైతే వీళ్ళు ఆతృత కొద్దీ మనం బయట ప్రపంచంలో ఈ ఎమోషన్ నడుస్తోంది అని వీళ్ళు ఫీల్ అయ్యి ఆ ఎమోషన్ మన సినిమాలో కూడా నడిస్తే ఇది కనెక్ట్ అయిపోతుంది అని అనుకుని ఆ కనెక్టివిటీ కోసం కథని వదిలేసి చేసిన సామిదంతా ఓకే. అది మిస్ఫైర్ అయింది. ఓకే. అందుకని నాగబంధం వాళ్ళు అనుకున్న రిజల్ట్ రాబట్టడం అనేది కష్టమే. కాకపోతే వాళ్ళు సినిమాని విజువల్గా చెప్పాలి అనే తాపత్రయము వాటిని మనం శంకించాల్సిన అవసరం లేదు. దానికోసం మీరు చెప్తుంది ఏంటంటే టెక్నికల్గా బాగానే సపోర్ట్ తీసుకున్నారు అన్ని విధాలుగాను. ఆర్టిస్టుల పరంగా జగపతి బాబు ఇలా ఆర్టిస్టులని బాగానే మొబలైజ్ చేశారు. మనం గతంలో కోడి రామకృష్ణ గారి సినిమాలు అవి చూస్తున్నాం. అవును. వాళ్ళు ఒక సింగిల్ లేయర్లో అలా కథని నడిపేవాళ్ళు. సింగిల్ లైన్లో కనెక్ట్ చేసుకుంటే వెళ్ళేవాడు, ఎమోషన్ కనెక్ట్ అంతే. చేసేవాడు. మీరు క్యారెక్టర్ల ద్వారా ఎంటర్టైన్మెంటు నడపండి, దానిలో అలాగే కొంత హారర్ ఎలిమెంట్ నడపండి, అది జనాలు కన్జ్యూమ్ చేసుకుంటారు ఇబ్బంది లేకుండా. మీరు ఒకే లైను పైగా ఇంటర్వల్ వరకు ఒక పద్ధతిలో నడిపి అక్కడి నుంచి అనేక లేయర్స్ని మిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోయేసరికి కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ మీరు ఫైనల్గా వచ్చేసరికి ఇదే లైన్ అక్కడికి పట్టుకొచ్చారు. మీరు ఫస్ట్ హాఫ్లో ఏదో వదిలేశారో అదే క్లైమాక్స్కి పట్టుకొచ్చి మధ్యలో మిగిలిన విషయాలు నడిపేసరికి జనాలు గందరగోళం అవుతారు కదా, అదే జరిగింది అందులో. ఓకే. అలా నడపకూడదు. ఓకే. అలా ఒక మంచి ప్రయత్నమే కానీ కథ రాసుకునేటప్పుడే కొంత గందరగోళానికి గురయ్యారు. బహుశా మార్కెట్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం వలన, మనకేదో పాత సామెత ఉంది చిత్తం శివుడి మీద అని, అలా వీళ్ళు సినిమా మీద శ్రద్ధ పెట్టాలా మార్కెట్ మీద శ్రద్ధ పెట్టాలా అనేటువంటి కన్ఫ్యూజన్లోకి వెళ్ళి ఈ గందరగోళంకి తీసుకొచ్చారు సినిమాని. అదే నాకు అనిపించింది ఏంటంటే ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ వాల్యూస్ డబ్బులు అయితే ఖర్చు పెట్టారు, గట్టిగా డబ్బులు ఖర్చు పెట్టారు. ఆ డబ్బులను సస్టైన్ చేయడానికి ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయని చెప్పారు. అదే అది ఇబ్బంది. ఓకే. ఆ మిస్కమ్యూనికేషన్ అనేది సినిమాలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఓకే. థ్యాంక్ యూ. తెలుగు వన్